హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ స్పందన మళ్ళీ ఒక పెళ్లి సిరీస్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈరోజు అయితే మా అత్త కూతురు పెళ్ళండి. ఇవైతే చాలా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మిస్ కాకూడదు అనుకుంటే నన్ను అయితే మీరు ఫాలో చేసేయండి. ఫస్ట్ అయితే నేను మా అత్త కూతురు పెళ్లి కూతురుని చేస్తారు కదా, ఆ ముందు డే అయితే వెళ్ళాను. సో వెళ్ళిన నైట్ అయితే మేమైతే ఇలా మెహందీ పెట్టుకున్నాం. పెళ్లి కూతురికి కూడా నేను ఇంకా మా రెండో మేనత్త వాళ్ళ కోడలు అయితే పెట్టామండి. సో ఎలా ఉంది ఏంటని నాకైతే కామెంట్ చేసండి. మేమైతే బ్యూటీషియన్స్ అయితే కాదు, ఏదో మొబైల్లో కాపీ కొట్టేసి కాపీ పేస్ట్ అయితే చేసేసాము. టోటల్గా మెహందీ అయితే చాలా బాగా వచ్చింది. మీకు కూడా నచ్చితే కన్ఫర్మ్గా ఒక లైక్ వేసుకోండి. పెళ్లి కూతురిని సైడ్ మార్నింగ్ వచ్చింది 6 o'clockకే. సో మేమైతే ముందుగానే లేచాము, తెల్లవారుజామునే లేచి పెళ్లి ముగ్గు అనేది వేసేస్తున్నాం అనమాట. పెళ్లి ముగ్గు కూడా చాలా బాగానే వచ్చింది. అంటే మేమేమీ అంత ఎక్స్పర్ట్స్ కాదు, ఏదో జస్ట్ ఇప్పుడిప్పుడే ట్రై చేస్తున్నాం అనమాట. కానీ ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాము. నెక్స్ట్ ఏంటంటే ముగ్గు వేసిన తర్వాత పెళ్లి కూతురిని అయితే రెడీ చేసేసాము. ఇంకా పెళ్లి కూతురిని కూర్చోబెట్టడానికి అయితే పెద్దలందరూ కూడా ఫార్మాలిటీస్ ఉంటాయిగా, అవన్నీ కూడా ఫినిష్ చేస్తున్నారు. ఇంకా హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ నేనే చేశాను. పర్ఫెక్ట్గా ఇస్తానని చెప్పను, కానీ నార్మల్గా అయితే చిన్నవి ఇటువంటి పనులను చేయడం నాకు చాలా ఇష్టం. బాగా చేస్తానని నా ఫీలింగ్ అనమాట. సో హెయిర్ స్టైల్, శారీ డ్రైపింగ్ నేనే ఇచ్చాను. చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ ఏంటంటే మాకు పెళ్లి కూతురిని చేసేటప్పుడు జస్ట్ ఆ టైంకి పెళ్లి కూతురి టైంకి కూర్చోబెడతారనమాట. కరెక్ట్గా 6 o'clock అయ్యేసరికి పెళ్లి కూతురిని అయితే ఇలా కూర్చోబెట్టి అక్షంతలు వేసి దీవిస్తారు. పెళ్లి బొట్టు కట్ట పెట్టి మొత్తం పెళ్లి కూతురి మేకప్ కానీ, హెయిర్ స్టైల్ కానీ, డ్రైపింగ్ కానీ మొత్తం నేనే చేశాను. అలాగని బ్యూటీషియన్ అని మాత్రం అనుకోకండి. ఫైనల్గా కూర్చోబెట్టి ఇలా పెద్దలందరి చేత అక్షంతలు వేస్తారు. మార్నింగ్ 6 o'clockకే వేయడం వల్ల ఏంటంటే ఎవరు పెద్దలు అంత మెయిన్ ఎవరు ఉండరు కదా. సో ఇంట్లో ఉన్న మేమే అక్షంతలు వేసేసి ఇంకా దీవించేసాము. జస్ట్ ఇంకా అప్పటికి నేను స్నానం కూడా చేయలేదు. సో అందుకే నా ఫేస్ అలా ఉంది, దాన్ని అయితే స్కిప్ చేసేయండి. తర్వాత అయితే ఇంకా రెడీ అయ్యి స్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయాము. తర్వాత పెళ్లి కూతురు చేత కూడా పూజ చేపించేసి మిగిలిన వస్తూ ఉంటారు కదా. సో నెక్స్ట్ వచ్చిన రిలేటివ్స్ అందరి చేత కూడా అక్షంతలు వేసి దీవించారనమాట. నెక్స్ట్ గాజుల వీడియోతో నేను ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.